వేలనికి అరోం హర, మురుగనికి హరోం హర, స్కందనికి అరోం హర అరోం హర. విఐపి టికెట్ మీద వెళ్ళినంత మాత్రాన వెంకన్న స్వామి స్పెషల్గా దీవిస్తాడని లేదు. లక్షలు విలువ చేసే రుద్రాక్షమాల వేసుకున్నంత మాత్రాన సదాశివుడు ఫిదా అవుతాడని కాదు. అతి పవిత్రమైన మా కార్తికేయుడు కోవెల ప్రాంతంలో ఈ దర్గా ఉండకూడదు అని ఇప్పుడు అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాయి కొన్ని హిందూ సంఘాలు. ఆ ఎంపీ అయితే ఏకంగా కొండ మీద బిర్యానీ తింటూ ఎవడాపుతాడో చూస్తా అంటూ ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సెక్యులర్ పార్టీల పాలనలో హిందూ దైవ క్షేత్రాలకు ఉండే కష్టాలు కొత్తేమీ కాదు. 6th సెంచరీ నుంచి ఉన్న గుడిని కాకుండా ఈ చోటామోటా సికిందర్ పేర్లను ఆ ప్రాంతానికి ఎలా ఆపాదిస్తారు అని తమిళనాట జోరుగా చర్చ నడుస్తుంది. ఇన్ని రకాలుగా ఆ ప్రదేశం హిందూ ధర్మానికి సంబంధించిందే అని వివరాలు చూపిస్తున్నా నీతి తప్పిన పాలకులకు అది బోధపడట్లేదు. భక్తి అనేది నువ్వు కష్టాల్లో ఉంటే దేవుడు నీకు భరోసాగా నిలవడం, ధర్మానికి ఆటంకం కలిగినప్పుడు నువ్వు దేవుడి కోసం గెలవడం, తీరిక దొరికినప్పుడు తిరుమల, సీజన్ వచ్చినప్పుడు శబరిమల వెళ్లే వారికంటే వీరు ఈ విధంగా ధర్మాన్ని కాపాడుకునే ప్రొటెస్ట్ ఎంతో గొప్పది. సండే వచ్చిందంటే చియ్య, మండే వచ్చిందంటే శివయ్య. ఇది కొందరి ఎమోషనల్లీ డివోషనల్ స్కెడ్యూల్. మొన్న అయోధ్యలో జరిగింది, నేడు తిరుప్పన్కుండ్రంలో జరుగుతోంది, రేపు వేములవాడకు రాదు అని గ్యారంటీ ఏంటి అనే వాదనలు వినబడుతున్నాయి. సో ఉల్లాసంగా ఉపవాసాలు, జాలీగా జాగరణలు చేయకుండా నువ్వు నమ్మే ధర్మానికి నీ వంతుగా ఎలాంటి సేవ అవసరమో ఆలోచించు అని సనాతన ధర్మం ఇప్పుడు నిన్ను ప్రశ్నిస్తోంది. వేలనికి అరోం హర, మురుగనికి హరోం హర, స్కందనికి అరోం హర అరోం హర. విఐపి టికెట్ మీద వెళ్ళినంత మాత్రాన వెంకన్న స్వామి స్పెషల్గా దీవిస్తాడని లేదు. లక్షలు విలువ చేసే రుద్రాక్షమాల వేసుకున్నంత మాత్రాన సదాశివుడు ఫిదా అవుతాడని కాదు. సరే, దీని గురించి మధ్యలో మాట్లాడుకుందాం. అసలు విషయం ఏంటంటే 500 ఏళ్లుగా అయోధ్య రామ్ మందిర్ మీద జరిగిన ఆర్గ్యుమెంట్ వంటిదే ఇప్పుడు తమిళనాడులో ఒక సుబ్రహ్మణ్య క్షేత్రానికి కనెక్ట్ అవుతోంది. తమిళనాడు రాష్ట్రంలో 6 సుప్రసిద్ధ సుబ్రహ్మణ్య దేవాలయాలు ఉన్నాయి. అందులో ఒకటి తిరుప్పరన్కుండ్రం. ఈ తిరుప్పరన్కుండ్రం స్థల పురాణాన్ని తిరగేస్తే తిరుచెందూరులో తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన కార్తికేయుడు దేవగణంతో ఈ కొండ వద్దకు చేరుకున్నాడు. తన సింహాసనాన్ని తనకు తెచ్చిపెట్టిన కృతజ్ఞతతో దేవేంద్రుడు తన కుమార్తె దేవసేనను కుమారస్వామికిచ్చి ఇదే ప్రదేశంలో పెళ్లి చేశాడు. అలా ఇక్కడ సుబ్రహ్మణ్య క్షేత్రం వెలిసింది. ఇతర సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో స్వామి నిలబడి దర్శనమిస్తే ఈ ఒక్క గుడిలో మాత్రం స్వామి కూర్చొని దర్శనమిస్తాడు. ఇది చాలా మహిమగల కోవెల అని భక్తుల విశ్వాసం. ఈ గుడిని 6వ శతాబ్దం ముందే నిర్మించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. ఒక కొండను తొలిచి ఈ గుడిని నిర్మించారని శాసనాలు వినిపిస్తున్నాయి. ద్రవిడ దేశాన్ని పాలించిన పాండ్యులు, చోళులు వంటి రాజులు ఈ అరుప్పడై క్షేత్రాన్ని డెవలప్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఎంతమంది ముస్లిం పాలకులు వచ్చినా కూడా ఈ టెంపుల్ను ఏ విధంగా టచ్ చేయలేకపోయారు. సో ఈ టెంపుల్ పూర్తిగా హైందవ క్షేత్రం అని అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఈ కొండ పరిసర ప్రాంతాలన్నీ వక్ఫ్ బోర్డు చెందినవి అంటూ కొన్ని ముస్లిం సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఒక 2-2.5 డికేట్స్ కింద ఎడారుల్లోంచి ఇండియాకు బతకడానికి వచ్చిన కొందరు ముస్లిం రాజులు ఈ ఏరియాలో కూడా తమ దౌర్జన్యాన్ని కొనసాగించారు. ఆ కొందరి నీచులో ఒకడే సికిందర్ అనేవాడు. ఈ సికిందర్ అనేవాడు ఒక రాజు, ఆ తర్వాత ఒక సూఫీగా మారాడు. అంటే ఒక సన్యాసిగా మారి ఇస్లాంలోకి మత మార్పిడులు జరిపే ప్రోగ్రాం పెట్టుకున్నాడు. ఆ సికిందర్ చనిపోయాక మదురై దగ్గరలో సమాధిని కట్టారు. కానీ కొందరి వాదన ఏంటంటే సికిందర్ సమాధి ఈ సుబ్రహ్మణ్య క్షేత్రం ఉన్న కొండ మీదే ఉంది అని. కొండ మీద యాక్చువల్గా ఒక దర్గా ఉంది, దానిని సికిందర్ జ్ఞాపకార్థం కట్టారు అని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం అది సికిందర్ సమాధి అని వాదిస్తున్నారు. సరే, ఏదైతే ఏంటి కానీ ఇప్పుడు ఆ కొండకు పచ్చరంగును వేసి కొండ మీద జంతు బలులు ఇచ్చే స్థాయికి వారి ఆగడాలు పెరిగిపోయాయి. తిరుప్పరన్కుండ్రం కాస్త ఇప్పుడు రాను రాను సికిందర్ పహాడ్గా, సికిందర్ హిల్స్గా పేరు మారుతోంది. అతి పవిత్రమైన మా కార్తికేయుడు కోవెల ప్రాంతంలో ఈ దర్గా ఉండకూడదు అని ఇప్పుడు అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాయి కొన్ని హిందూ సంఘాలు. అయితే ముస్లింల వితండవాదానికి అక్కడి ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా వంత పడుతున్నారు. ఎందుకోసం అంటే వారు కూడా ముస్లింలే కాబట్టి. ఆ ఎంపీ అయితే ఏకంగా కొండ మీద బిర్యానీ తింటూ ఎవడాపుతాడో చూస్తా అంటూ ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీని మీద భగ్గుమన్న హిందూ సంఘాల ధాటికి ఆ ఎంపీ దిగొచ్చి అది వెజిటేబుల్ బిర్యానీ అంటూ సొల్లు చెప్పే ప్రయత్నం చేశాడు. అసలే అది తమిళనాడు సర్కార్. అక్కడ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ బాహటంగానే సనాతన ధర్మాన్ని సమూలంగా సమాధి చేసేస్తామని ఎన్నోసార్లు కామెంట్స్ చేశాడు. అందుకే ఇలాంటి ఎంపీలకు అంత ధైర్యం. సెక్యులర్ పార్టీల పాలనలో హిందూ దైవ క్షేత్రాలకు ఉండే కష్టాలు కొత్తేమీ కాదు. ఒకవైపు పశ్చిమ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ సర్కార్ ఏళ్లుగా సాగుతున్న ఒక రథయాత్రను పర్మిషన్ ఇచ్చేది లేదని భీష్మించు కూర్చుంది. ఎంత ముస్లిం రిలేటెడ్ కాలేజ్లో చదివితే హిందువులకు ఇంత ద్రోహం చేయాలా దీది అని పశ్చిమ బెంగాల్ హిందువులు ప్రశ్నిస్తున్నారు. ఇదే ఇష్యూ మీద లేటెస్ట్గా బీజేపీ నేత అన్నామలై ఆధ్వర్యంలో 5 లక్షల మంది హిందువులతో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ ప్రోగ్రాంకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరై సనాతన ధర్మం తరపున తన స్థిరత్వాన్ని చాటి చెప్పాడు. అయితే దాదాపుగా 6 నెలల ముందే ఇదే ఇష్యూకు సంబంధించి పెద్ద రీతిలో అల్లర్లు చెలరేగాయి.
కోర్టు వరకు వెళ్లిన ఈ కేసులో కోర్టు వారు ఇచ్చిన తీర్పును ఏ విధంగా యాక్సెప్ట్ చేయాలో హిందువులకు అర్థం కాలేదు. దర్గాకు బలిచ్చే జంతువులను కొండ కిందే బలిచ్చి పైన మాత్రం వండుకోవచ్చు అని తీర్పునిచ్చింది. అసలు కొండ ప్రాంతంలో మాంసం వాసనే తగలొద్దు అని నిరసన చేస్తుంటే ఇదేం తీర్పు అని పెదవి విరిచిన హిందూ సంఘాలు లేకపోలేవు. 6th సెంచరీ నుంచి ఉన్న గుడిని కాకుండా ఈ చోటామోటా సికిందర్ పేర్లను ఆ ప్రాంతానికి ఎలా ఆపాదిస్తారు అని తమిళనాట జోరుగా చర్చ నడుస్తుంది. మోడీ సర్కార్ వక్ఫ్ బోర్డు చట్టాలను ఎందుకు ఎత్తివేశాడో ఈ తిరుప్పన్ కుండ్రం వాతావరణం మరింత స్పష్టం చేసింది. ఇదే కొండ మీద జైన మతానికి సంబంధించిన గుహలు ఉండడం విశేషం. ఈ సుబ్రహ్మణ్య క్షేత్రం మధుర మీనాక్షి అమ్మవారికి కొంచెం అటు ఇటుగా 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇన్ని రకాలుగా ఆ ప్రదేశం హిందూ ధర్మానికి సంబంధించిందే అని వివరాలు చూపిస్తున్నా నీతి తప్పిన పాలకులకు అది బోధపడట్లేదు. వీడియో మొదట్లో మనం మాట్లాడుకున్నట్టు బొట్టు బోనం సమర్పిస్తేనే నువ్వు అసలైన భక్తుడివి కాదు. దండకడియాలు చేపిస్తా అంటేనే దేవి నీకు దారి చూపిస్తా అనేది కాదు. భక్తి అనేది నువ్వు కష్టాల్లో ఉంటే దేవుడు నీకు భరోసాగా నిలవడం, ధర్మానికి ఆటంకం కలిగినప్పుడు నువ్వు దేవుడి కోసం గెలవడం. సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని హైందవ ధర్మ పద్ధతులను కాపాడుకునే సభలో 3% మంది మహిళా భక్తులే కనబడ్డారు. తాము ఆరాధించే షణ్ముఖ స్వామి కోసం గట్టిగా నిలబడ్డారు. తీరిక దొరికినప్పుడు తిరుమల, సీజన్ వచ్చినప్పుడు శబరిమల వెళ్లే వారికంటే వీరు ఈ విధంగా ధర్మాన్ని కాపాడుకునే ప్రొటెస్ట్ ఎంతో గొప్పది. దేవుడి మీదకి నెడుతూ తిన్నది అరక్క చేసే ఉపవాసాన్ని ఎంతో మంది భక్తి అని చెప్పుకుంటూ బజరంగి తర్వాత అంత బాయ్జాన్ నేనే అన్నట్టు కటింగ్స్ ఇస్తుంటారు. ఇప్పుడు ఆ దేవుణ్ణే పక్కకు నెట్టేస్తామంటున్నారు కొందరు. ఇప్పుడు కదా ఈ ఉపవాస దీక్షలు చేపట్టే భక్తులు గలం విప్పాలి అని ఆ దేవదేవుడిని మనసులోనే కొలిచే కొందరు అనకపోరు. సండే వచ్చిందంటే చియ్య, మండే వచ్చిందంటే శివయ్య. ఇది కొందరి ఎమోషనల్లీ డివోషనల్ స్కెడ్యూల్. నాస్తికులు కొందరు సనాతన ధర్మనాడిని ఆపేసే ప్రయత్నాల్లో ఉంటే మనలో కొందరు హిందువులు మాత్రం మార్కెట్లో ఏ కొత్త బాబా వస్తాడని కళ్ళలో ఒత్తులేసుకొని వెయిట్ చేస్తుంటారు అని కొందరు ప్రవచనకర్తలు తమ భయాందోళనను బయట పెడుతున్నారు. మొన్న అయోధ్యలో జరిగింది, నేడు తిరుప్పన్ కుండ్రంలో జరుగుతోంది, రేపు వేములవాడకు రాదు అని గ్యారంటీ ఏంటి అనే వాదనలు వినబడుతున్నాయి. విశ్వాసాలకు విలువివ్వని పాలకులు ఉన్నంత వరకు ఇలాంటి విధిరాతలు ఎదురవుతూనే ఉంటాయి అనే పాఠం చరిత్ర మనకు చెబుతూనే ఉంది. రంగురాళ్ల ఉంగరాలు జీవితాన్ని రంగులమయం చేస్తాయి అనే భ్రమలో కొందరు సనాతన గౌరవాన్ని సగం నాశనం చేస్తుంటే మిగతా సగాన్ని సమాధి చేయడానికి ఇంకొందరు ఎలాగూ సిద్ధంగా ఉన్నారు. ముప్పూటల మాంసం తినే కన్నప్ప భక్తికి మెచ్చి కాళహస్తీశ్వరుడు కౌగిలించుకున్నాడు. ఒక్కరోజు తిండి మానేసినంత మాత్రాన నీలాంటోళ్లకు త్రిమూర్తి సెల్ఫీ ఇస్తాడు అనడం హాస్యాస్పదం. సో ఉల్లాసంగా ఉపవాసాలు, జాలీగా జాగరణలు చేయకుండా నువ్వు నమ్మే ధర్మానికి నీ వంతుగా ఎలాంటి సేవ అవసరమో ఆలోచించు అని సనాతన ధర్మం ఇప్పుడు నిన్ను ప్రశ్నిస్తోంది. ఆర్ముగన్ ఆలయం ఆపదలో ఉంది. షణ్ముఖ క్షేత్రం సాయం కోరుతోంది. కార్తికేయుడి హారతి ఇప్పుడు అభయం ఆశిస్తోంది. స్కందాలయం నిందలు మోస్తోంది. కుమార కోవెలను కాలం పరీక్షిస్తోంది. మురుగన్ ముడుపులకు అపహాస్యం జరుగుతోంది. తిరుప్పన్ కుండ్రం అగ్నిగుండంగా మారకముందే ప్రభుత్వం వేగంగా స్పందించి సరైన న్యాయాన్ని చూపిస్తూ ధర్మాన్ని రక్షించే నిర్ణయం తీసుకోవడం ఎంతైనా అవసరం. వీరవేల్ వెట్రివేల్, సుబ్రహ్మణ్యం నాట్ ఫర్ సేల్. వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.